మూసీ నిద్రలో భాగంగా ముసరాంబాగ్ శాలివాహన్ నగర్లో పర్యటించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మూసీ పరివాహక ప్రజలకు భరోసా కల్పించేందుకు స్థానికులతో కలిసి మాట్లాడారు. ఇవాళ రాత్రి రేపు ఉదయం కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడే బస చేస్తామన్నారు ఎంపీ లక్ష్మణ్. ఇవాళ ఈ ముసరాంబాగ్లో ఈ యొక్క శాలివాహన్ నగర్లో వేల మంది ఏదైతే ఇల్లు కోల్పోతున్నామని చెప్పి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో మా కార్పొరేటర్ స్థానికంగా వారి దృష్టికి రావడం, వారు ఇవాళ భారతీయ జనతా పార్టీ చేపట్టేటువంటి ఈ బస్తీ నిద్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఖచ్చితంగా పేదలకు చేసే ద్రోహాన్ని మరి ఏ రకంగా దేశవ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ యొక్క పేదల వ్యతిరేక నిర్ణయాలను విధానాలను ఇవాళ ఎండగట్టడానికి మాత్రమే ఇది మొదటి దశ కార్యక్రమం. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. పేద ప్రజలకు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, దళితులు వారికి న్యాయం జరిగేదానికే పేదల పార్టీగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇవాళ భావిస్తున్నారు. కాబట్టి వారి పక్షాన పోరాడడానికే ఈ యొక్క బస్తీ నిద్ర కార్యక్రమం. ఆ బుల్డోజర్ని ఎదుర్కోవడానికి మేము వచ్చాము. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఎవరు వచ్చి నిలబడతారో అడ్డుకొని మా బుల్డోజర్ మా మీద నుంచి పోతాయని చెప్పారు. కాబట్టి మా మీద నుంచి తీసుకుపోమని చెప్పడానికే ఇవాళ ఆ పేదలకు న్యాయం చేయడానికే మేమున్నాం. ఎన్ని బుల్డోజర్ వస్తారో పంపించండి, తప్పకుండా పేదల కోసం మేము. బుల్డోజర్ కాదు కదా, ఈ ప్రభుత్వం నిద్రమత్తులో తూగుతున్న ప్రభుత్వం. దాన్ని ఇవాళ తట్టి లేపడానికే ఈ ప్రజలు ఏకమవుతున్నారు.